ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఉదయకాల సమయంలో ఒక ఆత్మీయ మెట్టు ఎదుగుదల కొరకు ఒక సంగతి చెప్తాను. ఇంతకుముందు మీటింగ్ పాంప్లెట్లలో ఇలా రాసేవారు, రండి, వినండి, రక్షణ పొందండి అని పైన రాస్తా ఉండేవారు ప్రతి పాంప్లెట్లో. ఇప్పుడు రాయట్లేదులేండి, అసలు పైన వాక్యమే ఇట్లేదు. పాంప్లెట్లో మ్యాటర్ తక్కువ, పాస్టర్ గారి ఫోటో పెద్దది వేస్తున్నారు. రోజులు మారిపోయాయి అనుకోండి. అవును, అన్యులు రమ్మంటున్నాం, వాక్యం వినమంటున్నాం. వాక్యం వింటే రక్షణ. అయితే వాక్యం విని రక్షణ పొందిన మనం ఉన్నామే, ఇంకా వినడం కాదు, ఆ వాక్యాన్ని నమ్మాలి. అందుకే మార్కు 1:16 దేవుడు ఏమన్నాడు? 15:16 కాలం సంపూర్ణమైనది, సువార్తను నమ్ముడి అని ఉంది అన్నాడు ఆయన. వినండి అనలేదు. రక్షణ పొందని వారు వాక్యాన్ని వింటారు, వింటే వారికి రక్షణ వస్తుంది. మనం రక్షణ పొందిన వాళ్ళం కదా, ఇంకా వింటమే కాదు, విన్న వాక్యాన్ని నమ్మాలి. అందుకే మార్కు 1:15-16 చదవండి. సువార్తను నమ్ముడి అని ఉంది. అంతెందుకు, మార్తా మరియల దగ్గరికి వచ్చి యేసయ్య ఏమన్నాడు? నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారన్నారు. నేటి దినాల్లో వాక్యము వినేవారే కరువైపోయారు. ఒకవేళ వినేవారు వినేసి వెళ్ళిపోతున్నారు తప్ప వాక్యాన్ని నమ్మలేకపోతున్నారు. అందువల్ల దేవుని అద్భుత కార్యాలు, దేవుని ఆశ్చర్య కార్యాలు, దేవుడు విడుదల కార్యాలు చూడలేకపోతున్నారు. ఈరోజు నేను ఒక సంగతి బైబిల్లోంచి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అది జరిగిన చరిత్ర. ఆ చరిత్ర 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 24 నుంచి ఉంది. 2వ రాజులు 6వ అధ్యాయం 24 నుంచి అధ్యాయం అంతా 27వ అధ్యాయం కూడా ఉంది, చదువుకోండి. ఏంటో చరిత్ర చెప్తున్నాను. సిరియా రాజు అయిన బెన్హదదు ఇశ్రాయేలు రాజ్యము చుట్టూ తన సైన్యాన్ని కాపలా పెట్టి ఏ భోజన పదార్థాలు లోపలికి వెళ్లకుండా ఇశ్రాయేలు దేశాన్ని కట్టడి చేశాడు. అందును బట్టి ఇశ్రాయేలు దేశంలో భయంకరమైన కరువు వెలుబడి చేసింది. వాళ్ళక లోపల పంటలు పండలేదు, బయట నుంచి తిండి బండారాలు లోపలికి వెళ్ళలేదు. అందును బట్టి పావురపు మాంసం కాదు, పావురపు రెట్ట కూడా, గాడి తలకాయ పావురపు రెట్ట డబ్బులు ఇచ్చి కొనుక్కుని, ఎంతో ఖరీదు గాడిద పావురపు రెట్ట 5 రూపాయలట, గాడి తలకాయ 50 రూపాయలట, ఆ రీతిగా అమ్మారు. ఆ కరువు ఎంత ఎక్కువగా ఉందంటే, ఇప్పట్లో ఉన్న డోక్రా సంఘాలాగా స్త్రీలందరూ సంఘం కట్టుకొని ఓ రోజునే నీ కొడుకును వండుకొని తిందాం, ఒక రోజు నీ కొడుకును వండుకుందాం అని తిని అని మీటింగ్ పెట్టుకొని ఒక రోజున ఒక ఆమె కొడుకును వండుకొని తినేశారు. అంటే ఎంత భయంకరమైన ఆకలి పరిస్థితుల్లో చూడండి. రాజు వేగు చూడ్డానికి వెళితే తగాదా అవుతుంది. ఏంటి తగాదా అని అడిగితే చెప్పారు, ఇలా జరిగిందంటే రాజు బాధపడిపోయి గోనె పట్టు కట్టుకున్నాడు. అయితే ఏదో అంటారు కదా, ఎద్దు కోపం వస్తారట పిల్లి మీద చూపిస్తారట. పిల్లికి కోపం వచ్చిందనుకో ఎద్దు మీద చూపించదు, ఎలుక మీద చూపిస్తారు. అట్లా ఈ రాజుగారు ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచన చేయకుండా ఈ రాజుగారికి పాస్టర్ గారు లోకుగా దొరికాడు, ఎలీషా గారు. అసలు ఎందుకంటే ఈ రాజు సరైనడు కాక ఆ కరువు వస్తే, ఈ రాజు పాస్టర్ గారు కరువు వస్తుందని చెప్పారు, అందుకే కరువు వస్తుంది, అందుకు రేపు ఈ వేళకి మెడక మీద తలకాయ లేకుండా చేసేస్తాను ఎలీషాకి అన్నాడు. అలాంటి సందర్భంలో 7వ అధ్యాయంకి మనం వచ్చేసరికి, 2వ రాజులు 7వ అధ్యాయంకి వచ్చేసరికి ఎలీషా పాస్టర్ గారి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. దైవజనుడైన ఎలీషా రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా బాధపడకు, రేపు ఈ వేళకి, అంటే మన భాషలో చెప్పాలంటే, ప్రస్తుత భాషలో చెప్పాలంటే వితిన్ 24 అవర్స్ అంటాం కదా, వితిన్ 24 అవర్స్ అని. రేపు ఈ వేళకి అక్కడ మానెడు కుంచుడు ఆ లెక్కలు ఉన్నాయి, మనకు తెలియవు. కానీ ఇప్పుడున్న లెక్క ప్రస్తుతం మనకు అర్థమయ్యే భాషలో చెప్పనా, కేజీ బియ్యం రూపాయికి అమ్ముతారు, కేజీ నూనె 10 రూపాయలకు అమ్మేస్తారు. ప్రజలు సమృద్ధిగా భోజనం చేస్తారు, కడుపు నిండా అన్నదంటారు. బాధపడకు, ఒక్క రోజులు వితిన్ 24 అవర్స్ నీ కరువు పోద్ది అని చెప్పాడు. చెప్తే రాజుగారు ఎవరి మీద ఆనుకొని ఉంటాడో ఆ అధికారి, ఏమయ్యా బుర్ర బుద్ధి లేదా, మాటలు చెవిలో పువ్వు పెట్టినా పర్లేదు, ఏకంగా క్యాలీఫ్లవర్ పెడతావా,
దేవుడు ఆకాశము తెరిచి కిటికీల నుంచి గింజలు రాల్చిన అంత అలాగుండదు. బియ్యం కొరకాలంటే ఎంత 6 నెలలు టైం పడుతుంది. ఆకుమడేయాలా, ఉడిపుడాలా, కోతలు కొయ్యాలా, దమ్ములు చేయాలా, బోళ్ళు ఉంటాయి కదా. ఇవన్నీ అవ్వకుండా ఏంటి చెప్తున్నావు నువ్వు? ఇంత కరువు ఉంటే నువ్వు 24 గంటల్లో కరువు పోద్దని చెప్తావా అని అంటే అప్పుడు ఎలీషా అన్నాడు, నీవు దేవుని మాట నమ్మలేదు గనుక నువ్వు కల్లారా చూస్తావు గాని దాన్ని తినవు అనేసాడు. అంతే. 7వ అధ్యాయం చదువుకోండి, 2 రోజులు 7వ అధ్యాయం. ఆ సాయంత్రం ప్రభు ఏం చేశారంటే, ఇశ్రాయేల్ సైన్యము చుట్టూ సిరియా సైన్యం ఉంది కదా. ఏమండి, యుద్ధం చాలా సింపుల్గా చేశాడు ప్రభు. యుద్ధం యెహోవాదే అని యుద్ధం ఎంత తేలిగ్గా చేశాడు తెలుసా? ఇప్పుడు ఏదో డిటిఎస్ సౌండ్లని, జేబిఎల్ బాక్సులని పెడుతుంటే గుండెలు అదిరిపోతున్నాయి. ఎంతో మంది గుండెపోటు చచ్చిపోతున్నారు. అలాంటి ఓఫర్స్లు పెట్టేస్తున్నారు. ఇప్పుడు మనం అది చూస్తున్నాం. ఆ రోజుల్లోనే దేవుడు ఒక భయంకరమైన ఓఫర్స్ లాంటి సౌండ్స్ పెట్టేశాడు. ఆ సౌండ్లకి సిరియా సైన్యం అంతా బాబోయ్, ఎవరి దగ్గర సైన్యాన్ని కొనేసుకున్నాడు ఇజ్రాయెల్ రాజు, గుర్రాలు వచ్చేస్తున్నాయి, రథాలు వచ్చేస్తున్నాయి, మీద పడిపోతున్నాయి అని సిరియా సైన్యం ఏం చేసిందంటే, ఆ చుట్టూ ఉన్న వండుకున్న వంటలు, వారి దగ్గర ఉన్న బంగారం, వారి బట్టలు అన్నీ వదిలేసి తిరిగి చూడకుండా మొత్తం పారిపోయారు. చీకటి పడిపోయింది. ఇక అక్కడ బంగారం, భోజన పదార్థాలు, వస్త్రాలు, సామాగ్రి తప్ప మనుషులెవ్వరూ చుట్టూ లేరు. సిరియా దేశంలో ఆ బౌండరీ దగ్గర కుష్ఠరోగులు ఉన్నారు 4. వాళ్ళు ఇలా మీటింగ్ పెట్టుకొని అనుకుంటున్నారే, ఆకలికి చచ్చిపోతున్నావురా అని. ఒకడు అన్నాడు, బయటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిందావురా అన్నాడు. బాబోయ్, బయటికి వెళ్తే చంపేస్తారా అన్నారు. ఆ కుష్ఠోడు ఇంకొక అతను అన్నాడు, బయటికి వెళ్తే వాళ్ళు చంపేస్తారా, ఇక్కడుంటే మనం ఏమైనా బతుకుతామా, ఎక్కడైనా చావడమే కదా, అక్కడికి వెళ్ళి చూద్దాం, ఏమైనా తిందాం అలా చద్దామని వెళ్ళారు. వెళితే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒక్క మనిషి లేడు. తిను పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, బంగారం ఉంది. వాళ్ళు తీసుకోగలిగి తీసుకున్నారు, తిన్నగాడికి తిన్నారు. అందులో ఒకడు దేవుని బిడ్డ అయి ఉంటాడు, వాడికి మారు మనసు ఉన్నోడు అయి ఉంటాడు. వాడు అంటాడు, అరే మనం చేసిన పని మంచిది కాదు, పోలే మనమే తింటే బాగుంటుందా, ఈ కబురు రాజుగారు చెప్తే ప్రజలందరూ తింటారు కదా అని. ఈ కుష్ఠోళ్ళు శరీరానికి కుష్టి కానీ ఆత్మకు, హృదయానికి, మనసుకి కుష్టి లేదా. మంచి మనసు చేసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళయ్యా, బయట సైన్యం లేదయ్యా, మనుషులందరికీ సరిపడినంత భోజనం ఉందయ్యా అని చెప్పాడు. అందులో ఒకడు అన్నాడు, ఈడే ముందు నుంచి అనుమానం ఒక జనకుడు. వాడు ఏమన్నాడంటే, అయ్యా మనం బయటికి వెళ్ళటం లేదు కదా, వాళ్ళకి మనం దొరకటం లేదు కదా, ఇలాగైతే మనందరం బయటకు వెళ్తాం కదా, వెళ్తే మన సజీవులుగా పట్టుకొని చంపేద్దామని అలాంటి ప్లాన్ వేశారు అన్నాడు. పక్కన ఇంకోటి ఏమన్నాడంటే, అయ్యా ఎలాగూ చచ్చిపోతున్నాం, ఇంతమంది బోళ్ళు మంది చచ్చిపోయాం, ఒక 5గురు వెళ్ళి బయటికి వెళ్ళి చూస్తే నష్టం ఏంటి, తెస్తారు 5గురే కదా తెస్తారు అని అంటే 5గురిని పంపారు. వాళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా నిజమే అని చెప్పిన వార్త నిజమే, అక్కడ భోజనం సమృద్ధిగా ఉంది, అన్నీ ఉన్నాయి, తిననంటే ఈ వార్త దేశమంతా ద్రావకంలాగా వెల్లడైపోయి ప్రజలు ఆకలితో అలమటించిపోతూ మాడిపోతూ ఉన్నారేమో. ఆ గేట్ అమ్మడి బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఈ సైన్యం, అది రాజుగారు ఏ అధిపతి మీద ఆధారపడతాడో ఆ అధికారి ఆ గేటు దగ్గర నిలబడి లైన్లో నిలబడాడు. లైన్లో వెళ్ళండి, లైన్లో వెళ్ళండి. ఎవడెళ్తాడు లైన్లో, ఆకలి వస్తుంటే. ఒక తోపు దోస్తే కింద పడ్డాడు. కింద పడ్డాడు మనిషి ఆ కర్ర చూడకుండా తొక్కుకుంటూ వెళ్ళిపోయి అందరూ భోజనం చేశారు. వీడు ప్రాణం పోయినా బాగుంది, వీడికి ప్రాణం పోలేదు, అలా చూస్తున్నాడు. వాళ్ళందరూ తింటాం. లెగిద్దామంటే కాలు ఇరిగిపోయి, లెగిద్దామంటే నడువు ఇరిగిపోయింది, లెగిద్దామంటే చేతులు ఇరిగిపోయి, ఇంత శిక్షకు వాడు పాత్ర అయిపోయాడు. ఇంత పాపం, ఇంత బాధడు అనిపించిన కారణం ఏంటో చెప్పనా, దేవుని సేవకుని ద్వారా దేవుడు చెప్పిన మాటను విన్నాడు కానీ నమ్మలేదు. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వే సంఘానికి వెళ్తున్నావో, మీ పాస్టర్ గారు ఎవరో నేను అడగను కానీ, నువ్వు వెళ్తున్న గుడిలో నువ్వు వెళ్తున్నావు, అసలు వాక్యం ఉందా అక్కడ? ఉంటే అక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఆ వాక్యం నమ్మే అలవాటు ఉందా నీకు? ఈరోజు దేవుని బిడ్డగా నిన్ను బతిమలాడుతున్నాను, వాక్యం వినేసి రావడం కాదు, వాక్యాన్ని నమ్ము, అది నిజమని, అది సత్యమని నమ్ము. ఆ మాట నీ నమ్మకానికి మించినదైనా, నీ ఆలోచనకి మించినదైనా,
నీ జ్ఞానానికి మించిందైనా దేవుడు చెప్పాడంటే చేస్తాడంతే. ఈరోజు నేను ఒక విషయాన్ని విశ్వాసులుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. వాక్యం వినే బిడ్డవా, వాక్యం నమ్మే బిడ్డవా? నమ్మితే దేవుని మహిమను చూస్తావు. వాక్యం వినే వెళ్ళిపోకండి, వాక్యాన్ని వినండి. దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకాలు, కార్యాలు రుచి చూడండి. దేవుడు వాక్యము నమ్మే కృప మీకు ఇచ్చునుగాక. ఆమేన్.